ప్రతిపాటి పుల్లారావు కొడుకు శరత్ కు ఊరట లభించింది. శరత్ ను 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను విజయవాడ కోర్టు కొట్టేసింది. శరత్ బెయిల్ పిటిషన్ పై రేపు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. జీఎస్టీ కేసులో శరత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్ మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు కొడుకు శరత్ కు కోర్టులో ఊరట లభించింది. ఏదైతే 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను విజయవాడ కోర్టు కొట్టేసింది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, శంకరి మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు కుమారుడు శరత్ కి ఈ రోజు విజయవాడ కోర్టులో రిలీఫ్ లభించింది. ఆయన 10 రోజులు కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి పోలీసులు వేసిన పిటిషన్ ను ఈ రోజు కోర్టు డిస్మిస్ చేసింది. అదేవిధంగా పుల్లారావు కుమారుడు శరత్ కి బెయిల్ ఇవ్వాలి అని చెప్పి ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. ఈ బెయిల్ పిటిషన్ పై కౌంటర్ వేసేందుకు తమకు సమయం కావాలని కోరగా పదే సమయం కోరుతున్నారని, కావాలని డిలే చేసేందుకే ఎత్తుగళ్లు వేస్తున్నారు అని చెప్పి శరత్ తరపు న్యాయవాదులు ఈ రోజు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో న్యాయమూర్తి రేపు ఉదయానికల్లా కౌంటర్ వేయాలని, రేపు ఆర్గ్యుమెంట్స్ వింటాము అని చెప్పి కూడా ఇరుపక్షాల న్యాయవాదులకి ఆదేశాలు జారీ చేశారు. అయితే పుల్లారావు కుమారుడు శరత్ ను జీఎస్టీ కేసులో విజయవాడ పోలీసులు జీఎస్టీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన వెంటనే అర్ధరాత్రి ఆగమేఘాలపై లుకౌట్ నోటీస్ జారీ చేసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు లుకౌట్ నోటీస్ ఆధారంగా ఆపివేసి ఆంధ్ర పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి శరత్ నేరుగా విజయవాడకు తీసుకొచ్చారు. విజయవాడలో దాదాపుగా 24 గంటలు విచారించిన అనంతరం ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. అయితే శరత్ ను కోర్టు అరెస్ట్ చేసిన విషయం 2 రోజుల తర్వాత తాపీగా విజయవాడ పోలీసులు అదేవిధంగా జీఎస్టీ అధికారులు ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. కానీ జీఎస్టీకి సంబంధించిన పన్ను ఎగవేత అంటూ కూడా ఆరోపణలు చేశారు అని చెప్పి, పైగా ఈ కేసులో అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని కూడా ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. అదేవిధంగా శరత్ పై పెట్టిన 409 ఐపీసీలోని 409 సెక్షన్ కూడా ఆయనకు వర్తించదు అని చెప్పి ఆయన రిమాండ్ సమయంలోనే న్యాయవాది బెనర్జీ ఆయన తరపు వాదనలు వినిపించారు. అయితే ఈ పబ్లిక్ సర్వెంట్లకు మాత్రమే ఈ సెక్షన్ పెడతారు అని చెప్పి, కానీ శరత్ కి ఈ సెక్షన్ పెట్టడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో న్యాయమూర్తి 409 సెక్షన్ వర్తించదు అని కూడా తేల్చి చెప్పారు. మరో సెక్షన్ కింద ఆయన రిమాండ్ కు పంపారు. రేపు శరత్ బెయిల్ పిటిషన్లపై వాదనలు జరిగే అవకాశం ఉంది. తీర్పు ఎప్పుడు ఇస్తారనేది కూడా న్యాయస్థానం తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ రామారావు.